ఎమ్మెల్యేలు పరారి హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాయం కాగా మాచర్ల నుంచి పిన్నెల్లి పారిపోయారు. అరెస్టు భయంతో హైదరాబాద్ నుంచి పిన్నెల్లి విదేశాలకి చెక్కేశారని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ తీరుపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. పాల్వాయి గేట్ వీడియోకు అధికారిక వెబ్ కాస్టింగ్ మూలమైతే ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. వీడియో యొక్క ప్రామాణికతను తనిఖీ చేయకుండా ఈసీ ఎందుకు అంత తొందరగా కదిలిందని నిలదీశారు. అన్ని సందర్భాలను నిష్పక్షపాత పద్ధతిలో పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. మేడిగడ్డపై అధికారులతో నిపుణుల కమిటీ భేటీ అయింది. కాసేపట్లో ఇరిగేషన్ సెక్రటరీ అధికారులతో జలసౌధలో సమావేశం జరగనుంది. బ్యారేజ్ మెటీరియల్ శాంపిల్ పరీక్షల నివేదికలను టీం స్టడీ చేయనుంది. 19, 20, 21 పిల్లర్ల కింద ఏర్పడిన భారీ గుంత పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టెక్నికల్ టీం అధికారులకు సూచనలు చేయనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. కవిత జైల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్తో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ లాగా నాన్న పేరు చెప్పుకొని రేవంత్ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. పూణేలో 2 మృతికి కారణమైన బాలుడి బెయిల్పై జువైనల్ కోర్టు వెనక్కి తగ్గింది. బెయిల్ను రద్దు చేస్తూ జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. కొడుక్కి కారిచ్చిన తండ్రిని 2 రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. మరోవైపు బాలుడి తాత సురేంద్ర కుమార్ అగర్వాల్ కు అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్తో సంబంధాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ఊహించని షాక్ తగిలింది. కంపెనీల చట్టం 2013లోని ఎస్బీఓ నిబంధనలను లింక్డ్ఇన్ ఇండియా ఉల్లంఘించినందుకు కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. సత్య నాదెళ్ల సహా అందరికీ 2 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించింది. లింక్డ్ఇన్ కంపెనీకి 7 లక్షల రూపాయలు పెనాల్టీ వేసింది. దీంతో మొత్తం 27,10,800 జరిమానాగా విధించినట్లు పేర్కొంది. స్వాతి మాలివాల్పై దాడి కేసు విచారించేందుకు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి పోలీసులు వెళ్లనున్నారు. పోలీసుల కోసం తాను తన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. నిన్న పోలీసులు ఫోన్ చేసి తన తల్లిదండ్రులను విచారణ జరిపేందుకు సమయం అడిగినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎప్పుడొస్తారన్నది టైం చెప్పలేదని వెల్లడించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ కు హాజరైన షారుఖ్ డీహైడ్రేషన్ కి గురయ్యారు. దీంతో ఆయనను అహ్మదాబాద్ లోని కేడీ ఆసుపత్రిలో చేర్పించారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు గురయ్యారని, ప్రస్తుతం బాద్షా ఆరోగ్యం మెరుగుపడిందని చెబుతున్నారు. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు వెళ్లిన ఆర్సీబీ ఆశలు రేపి ఎలిమినేటర్ లో చేతులెత్తేసింది. ఆల్రౌండర్ ప్రదర్శనతో రాజస్థాన్ అదరగొట్టింది. ఆర్ఆర్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు బెంగళూరు ప్లేయర్స్ తేలిపోయారు. మరోసారి మ్యాక్స్వెల్ ఫెయిల్ అయ్యారు. చెత్త ఫీల్డింగ్ తో క్యాచ్లు జారవిడిచి విమర్శలు బూటగట్టుకుంది.